श्री हरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीं महिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ ऋगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ पुरुष सूक्तार्थ गायत्र्यर्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत आद्य अष्टाक्षरार्थ श्रीमन्नारायण अष्टाक्षर मंत्रार्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत अंत्य चतुरक्षरार्थ व्याहृत्यर्थ मातृका मंत्रार्थ प्रणवोपासकानां पापा विद्ध दैत्य पूगा विद्ध श्री विष्णु भक्त्याद्यनंत गुणपरिपूर्ण रमा व्यतिरिक्त पूर्व प्रसिद्ध व्यतिरिक्त अनंत वेद प्रतिपाद्य मुख्यतम अनंत जीव नियामक अनंत रूप भगवत कार्य साधक परमदयालु क्षमा समुद्र भक्तवत्सल भक्तापराध सहिष्णु श्री मुख्य प्राणावतार भूतानां अज्ञ ज्ञानार्थी ज्ञानयोग्य भगवत कृपापात्रभूत सल्लोक कृपालु श्री ब्रह्म रुद्राद्यर्थित भगवदाज्ञां शिरसि परमादरेण अनर्घ्य शिरोरत्नवत् निधाय तथा अशेष देवता प्रार्थनां हारवत् हृदि निधाय सर्वस्वकीय सज्जनानुग्रहेच्छया कर्म भुवि अवतीर्णानां तथा अवतीर्य सकल सच्चास्त्र कर्तॄणां सर्व दुर्मत भंजकानां अनादितः सत्संप्रदाय परंपरा प्राप्त श्रीमद्वैष्णव सिद्धांत प्रतिष्ठापकानां मन प्रातः संकल्प गद्य प्रवचनमुनंदु सकल सच्चास्त्र कर्तॄणां అంటే సకల సచ్చాస్త్ర కర్తలు మధ్వాచార్యుల వారు అని చెప్పుకుంటూ మధ్వాచార్యుల వారు సర్వమూలమనేటటువంటి 37 గ్రంథములను రచించారు. వాటిని 9 భాగాలుగా విభాగించుకొని వాటి అతి సంక్షిప్త పరిచయాన్ని మనము ఇంతవరకు స్తోత్ర గ్రంథములు, సదాచార గ్రంథములు, దశ ప్రకరణ గ్రంథములు, ఇతిహాస ప్రస్థాన గ్రంథములు, పురాణ ప్రస్థాన గ్రంథము మనము చెప్పుకున్నాం. ఈరోజు గీతా ప్రస్థాన గ్రంథాలను చెప్పుకుందాం. గీతా ప్రస్థాన గ్రంథములు భారతములో ఉన్నటువంటి భగవద్గీతకు మధ్వాచార్యుల వారు 2 వ్యాఖ్యానాలు రచించారు. ఒకటి గీతా భాష్యము, ఇంకొకటి గీతా తాత్పర్య నిర్ణయము. మనము ఇతిహాస ప్రస్థానం చెప్పుకునేటప్పుడు భారతం గురించి చెప్పుకుంటూ భారతము విజ్ఞాన సర్వస్వము అని చెప్పుకున్నాము. ఎందుకంటే వేదవ్యాసుల వారే గ్రంథకర్తలైనటువంటి భగవాన్ వేదవ్యాసుల వారే ఇది హాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్వచితు, భారతంలో ఉన్నది ఎక్కడైనా జగత్తునందు ఉండవచ్చు కానీ భారతములో లేనిది ఎక్కడా జగత్తునందు ఉండడానికి సాధ్యము లేదు అని. అంటే విజ్ఞాన సర్వస్వము భారతం. అటువంటి భారతమునందు ప్రతినిత్యము మనము పారాయణము చేసి సాధనకు తారక మంత్రంగా నిలిచినటువంటి భగవద్గీత, విష్ణు సహస్రనామము,
ఇవి భారతములోనివే. ఇక భారతమునందు కురుక్షేత్ర రణరంగమునందు అర్జునుడు అస్త్ర సన్యాసం చేసినప్పుడు యుద్ధరంగంలో అర్జునుని యుద్ధోన్ముఖుని చేయడానికి భగవంతుడైనటువంటి కృష్ణుడు ఉపదేశించినటువంటిదే భగవద్గీత. భగవంతుని చేత అర్జునునికి ఉపదేశింపబడినది కాబట్టి దానికి భగవద్గీత అని పేరున్నది. ఇక భగవద్గీత అంటే మనకందరికీ తెలిసినటువంటిది, మన జీవన సారము, భగవత్తత్వాన్ని చాలా మనోజ్ఞంగా తెలియజేసేటటువంటిది భగవద్గీత. ఇటువంటి భగవద్గీతకు మధ్వాచార్యుల వారు గీతా భాష్యాన్ని రచించారు. ఈ గీతా భాష్యము మధ్వాచార్యుల వారి భాష్య రచనల యందు మొదటిది అని చెబుతూ ఉన్నారు. గీతా భాష్యము మధ్వాచార్యుల వారి భాష్య కృతులందు మొదటిది అని అణుమధ్వచరితము గీతా భాష్యం విధాయాదౌ అని, ఇక గ్రంథమాలికా స్తోత్రము గీతాభాష్యం చకారాసౌ ప్రథమం తుష్టిదం హరేహే అని చెబుతూ ఉన్నది. అంటే మధ్వాచార్యుల వారి భాష్య రచనల యందు గీతాభాష్యము మొదటిది అని. ఇక్కడ మనకు మధ్వాచార్యుల వారు గీతాభాష్యాన్ని రచించి వేదవ్యాసుల వారికి సమర్పించినప్పుడు, అప్పుడు వేదవ్యాసుల వారు బదరి యందు సమర్పించినప్పుడు ఇలా సమర్పించారట. మంగళాచరణ శ్లోకాన్ని ఈ విధంగా రచించారు. దేవం నారాయణం నత్వా సర్వదోష వివర్జితం పరిపూర్ణం గురూంశ్చాన్ గీతార్థం వక్ష్యామి శక్తితః అన్నారు. అంటే నేను శక్తితః అంటే నా శక్తి కొద్దీ, శక్తి మేరకు రచిస్తాను గీతకు భాష్యాన్ని అని మధ్వాచార్యుల వారు మంగళాచరణ శ్లోకంలో చెబితే, భగవాన్ వేదవ్యాసుల వారు దానిని చూసి నీవు శక్తితః అని రాశారు, మీరు దాని బదులు లేశతః వక్ష్యామి లేశతః అని పదాన్ని వేయమని చెప్పారు. ఎందుకయ్యా అని అంటే మధ్వాచార్యుల వారు సర్వజ్ఞులు, పూర్ణ ప్రమతులు, పూర్ణబోధ గురువులు, పూర్ణ ప్రజ్ఞులు. మీరు శక్తితః అంటే మీకు శక్తి ఈ గీతాభాష్యంలో చెప్పినంత మేరకే అని తప్పుగా చదివేటటువంటి వారు తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు శక్తితః అని కాకుండా లేశతః అంటే కొద్దిగా మాత్రమే ఈ గీతకు భాష్యాన్ని రచిస్తాను అని చెప్పమని మధ్వాచార్యుల వారి యొక్క సామర్థ్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. మధ్వాచార్యులకే భగవాన్ వేదవ్యాసుల వారు అంటే మధ్వాచార్యుల వారు పూర్ణ ప్రజ్ఞులు, పూర్ణ ప్రమతులు. ఇక భారతములో భగవద్గీత ఉన్నది. ఇప్పుడే మనం చెప్పుకున్నట్లుగా గీత యొక్క గొప్పదనం ఏమిటి అని అంటే సర్వభారతార్థ సంగ్రహాం వాసుదేవార్జున సంవాద రూపాం భారత పారిజాత మధుభూతాం గీతాముపనిబంధ అని చెబుతున్నారు. అంటే మహాభారతము పారిజాతమైతే భగవద్గీత ఆ పారిజాతము యొక్క తేనెగా వర్ణిస్తూ ఉన్నారు. అంటే మహాభారతము యొక్క సారభూతంగా ఉంటూ ఉన్నది భగవద్గీత అని చెబుతూ ఉన్నారు. అంటే భగవద్గీత భారతము యొక్క సారభూతంగా ఉంటూ ఉన్నది అని చెబుతూ, ఇక మధ్వాచార్యుల వారు భగవద్గీతకు భాష్యాన్ని 2వ అధ్యాయంలో అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అనేటటువంటి శ్లోకము నుండి భాష్యాన్ని ప్రారంభిస్తారు మధ్వాచార్యుల వారు. భగవద్గీత యొక్క ప్రతి శ్లోకానికి మధ్వాచార్యుల వారు భాష్యము రచించలేదు. అయితే ప్రతి శ్లోకము యొక్క అర్థము వచ్చే విధంగా
భాష్యాన్ని రచించారు గీతకు. అది మధ్వాచార్యుల వారి యొక్క రచన వైశిష్ట్యము. ఇక ఇదే భగవద్గీతకు మధ్వాచార్యుల వారు ఇంకొక గ్రంథాన్ని రచించారు, గీతా తాత్పర్య నిర్ణయము లేదా గీతా తాత్పర్యము అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ భగవద్గీతకు గీతా భాష్యం రచించిన తరువాత మళ్ళీ గీతా తాత్పర్యాన్ని ఎందుకు మధ్వాచార్యుల వారు రచించారు అని అంటే కారణాలు ఈ విధంగా మనకు చెబుతూ ఉన్నారు. గీతా భాష్యంలో ఉన్నటువంటి వివరములను ప్రమాణాంతరముల చేత సిద్ధం చేయటము ఈ గీతా తాత్పర్యంలో చేశారు. అంటే గీతా భాష్యంలో చెప్పినటువంటి విషయాలను ప్రమాణముల చేత వాటిని సిద్ధపరచటం అనేటటువంటిది ఈ గీతా తాత్పర్యమునందు చేశారు. అంతేకాకుండా గీతా భాష్యంలో చెప్పబడనటువంటి అర్థ విశేషాలను ఈ గీతా తాత్పర్యంలో చెప్పటం జరిగింది. ఇక గీతా భాష్యమునందు వివరణ ఇవ్వకుండా ఉండనటువంటి అనేక శ్లోకములకు ఇక్కడ వివరణను మధ్వాచార్యుల వారు గీతా తాత్పర్యమునందు ఇచ్చారు. ఇక గీతా భాష్యమునందు గీతా తాత్పర్యమునందు చివరన నేను జీవోత్తములైనటువంటి వాయుదేవుల అవతారము అని స్పష్టంగా మధ్వాచార్యుల వారు మనకు సూచిస్తారు. ఇక ఈ విధంగా భగవద్గీత యొక్క వైశిష్ట్యాన్ని గొప్పదనాన్ని భగవద్గీతలో ఉన్నటువంటి అనేక ప్రమేయ రహస్యాలను బాగుగా అర్థమయ్యే విధంగా మధ్వాచార్యుల వారు గీతా భాష్యములోను గీతా తాత్పర్యంలోనూ మనకు వివరించి ఇచ్చారు. ఇక ఈ గీతా భాష్యము గీతా తాత్పర్యము వీటిని మనము భగవద్గీత చదివేటప్పుడు వీటి సహాయముతో వీటిని పెట్టుకొని గీతా తాత్పర్యము గీతా భాష్యము పెట్టుకొని మనం చదివితే మనకు భగవద్గీత బాగా అర్థమవుతుంది అని చెబుతూ ఇంకా మధ్వాచార్యుల వారి గీతా భాష్యానికి గీతా తాత్పర్యానికి జయతీర్థుల వారు ప్రమేయ దీపిక మరియు న్యాయదీపిక అనేటటువంటి వ్యాఖ్యానములను రచించారు. వారే కాకుండా మిగిలిన అనేక మంది మాధ్వ పరంపరలో వచ్చినటువంటి పీఠాధిపతులు వ్యాఖ్యానములు రచించారు. అంతేకాకుండా ముఖ్యంగా రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు గీతా వివృతి లేదా గీతార్థ సంగ్రహము అనేటటువంటి గ్రంథాన్ని కూడా రచించారు. చెబుతూ ఈరోజు సర్వసచ్చాస్త్రకర్తॄణాం అంటే సకల సచ్చాస్త్రకర్తలు మధ్వాచార్యుల వారు 37 గ్రంథాలను రచించారు, సర్వమూల గ్రంథాలను. వాటిలో ఉన్నటువంటి గ్రంథముల పరిచయాన్ని సంక్షిప్తంగా చేసుకుంటూ ఆ క్రమంలో ఈరోజు గీతా ప్రస్థాన గ్రంథములను మనము చెప్పుకోవటం జరిగింది అని చెబుతూ ఇక మనకు ఉపనిషత్ ప్రస్థానము సూత్ర ప్రస్థానము ఉన్నవి. ఇవి మనము రేపటి ప్రవచనమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.